మంగళగిరిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి పాత బస్టాండ్ వద్ద ఎంటీఎంసీ ఆధ్వర్యాన శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శకుంతల, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రతి నెల 3వ శనివారాన్ని సాసా దినోత్సవం అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అంటే స్వచ్ఛత పైన ప్రజల్లో అవగాహన కల్పించటము, ప్రతి గ్రామము పట్టణము కూడా చెత్తరహిత నగరంగా పూర్తి స్థాయిలో పర్యావరణ పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దటం మన యొక్క ప్రభుత్వ ఆదేశము. దీని ప్రకారము ప్రతి నెల ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని ఆ నెల మొత్తం దానిపైన మనం అవగాహన కల్పిస్తున్నాము. ఈ నెల వచ్చేసేసి గ్రీన్ ఎనర్జీ బీట్ ద హీట్ అనేది మెయిన్ కాన్సెప్టు. ఎండలు మే నెల ఎండలు అనేది పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ఎండలకి మనము ఎందుకు పెరుగుతున్నాయి అనేది ఒకటి ఆలోచించుకోవటము, పర్యావరణ హితమైన సమాజాన్ని తీర్చిదిద్దటం కోసము మన అందరము ఆలోచించటము. అంటే బిల్డింగులు కట్టుకునేటప్పుడు, టౌన్ ప్లానింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా అంటే గాలికి, వెలుతురికి, పరిశుభ్రతకి అనుకూలమైన దానికి పెరిగేటట్టు ఎకో ఫ్రెండ్లీ అభివృద్ధి సాధించేటట్లుగా చేయటము అది ఒక కాన్సెప్ట్. అయితే ఇప్పుడు ఉంటున్న ఎండల దృష్ట్యా ప్రజలకి కొన్ని వసతులు కల్పించడం, అంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయటము, అదేవిధంగా అక్కడక్కడ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా ప్రజలు కూడే జంక్షన్స్లో షేడ్ నెట్లు ఏర్పాటు చేయటము, అదేవిధంగా ఎక్కడైనా షేడ్స్ ఇలాంటి ప్రయాణికులు కొంచెం ఎదురు చూడటానికి కోసము ప్రయాణికులు ఎక్కువగా ప్రజలు వచ్చే చోట షేడ్లు ఏర్పాటు చేయటము, వాళ్ళకి కొన్ని ఏదైనా అనుకోని పరిస్థితుల్లో వడదెబ్బ లక్షణాలు అలాంటివి ఉన్నప్పుడు ఇమీడియట్గా కొన్ని బస్ స్టాండ్లు, మెయిన్ జంక్షన్స్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయటము ఈ కార్యక్రమంలో భాగము. దాంతోపాటుగా మనుషులతో పాటు పక్షులు, పశువులకు కూడా నీరు ఇలాంటి ఏర్పాటు చేయటము ఈ భాగము. దీంట్లో భాగంగా ఎంటీఎంసీ పరిధిలో 55 చలివేంద్రాలు ఏర్పాటు చేయటమైంది. ప్రతి ఒక్క సెంటర్స్ అన్నిట్లో కూడా మొత్తం ఎంటీఎంసీ పరిధిలో ఏర్పాటు చేశాము. ఇక్కడ మనము ఈ షేడ్లు ఇవి కూడా మనము కొన్ని జంక్షన్స్లో ఏర్పాటు చేయిస్తున్నాం. అదేవిధంగా మెడికల్ క్యాంపులు ఈరోజు 5 ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా ఈ 15 రోజుల వరకు అంటే ఎండ తీవ్రత ఉన్న దృష్ట్యా కొన్ని సెంటర్లు, బస్ స్టాండు సెంటరు, అదేవిధంగా ఇలాంటి అన్నా క్యాంటీన్ సెంటర్ ఎక్కువగా క్రౌడ్ ఎక్కువగా ఉన్న సెంటర్స్లో పెడుతున్నాము. వాటితో పాటు పక్షులకి వీటన్నిటికీ నీళ్లు ఏర్పాటు చేయడం కోసం కొన్ని తొట్లు జంక్షన్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ జంక్షన్లలో తొట్లు ఏర్పాటు చేస్తున్నాం పశువులకి. అదేవిధంగా పక్షులకు వచ్చేసేసి కొన్ని మూకుళ్ళు ఇట్లాంటివి కూడా ఎక్కువగా ఎండిఓ ఆఫీసు, మన మున్సిపల్ ఆఫీసు, అదేవిధంగా ఇన్స్టిట్యూట్లు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో చెట్లు అలా ఆయా ప్రదేశాల్లో కొన్నిటిని ఏర్పాటు చేస్తున్నాము. పరిశుభ్రత కొరకు, నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు స్వచ్ఛత కారణం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా. మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సిలో కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఎయిమ్స్ విద్యార్థులు బీట్ ద హిట్ కళా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ నోడల్ NUHM అధికారిని జె విజయలక్ష్మి, హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష, CFM HOD డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 3వ శనివారం హీట్ ద బీట్ అనేటువంటి నినాదంతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మేము రాష్ట్ర స్థాయిలో అన్ని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లోనూ అన్ని హాస్పిటల్ ఫెసిలిటీస్లో కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈరోజు ఈ గణపతి నగర్లోని మంగళగిరి ఇందిరానగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో
హీట్ ద బీట్ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష, స్టాఫ్ అండ్ ఇక్కడ ఏంటంటే మన ఎయిమ్స్కు సంబంధించి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు సంబంధించినటువంటి ఇంటర్న్స్, హౌస్ సర్జన్స్, నర్సింగ్ స్టూడెంట్స్ కూడా ఒక స్కిట్ని చేసి ఏ విధంగా మనం వడదెబ్బ నుంచి రక్షణ కల్పించుకోవాలనేది చూపించడం జరిగింది. చాలా చక్కగా ఇక్కడ గ్యాదర్ అయినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా ఎటువంటి జాగ్రత్తలు ఈ వేసవికాలంలో తీసుకోవాలనేది చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎయిమ్స్ పార్టిసిపెంట్స్. అండ్ ఈ సమయంలో కూడా హీట్ ద బీట్, ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ఈ 3వ శనివారం ఈ నినాదం ఇవ్వడానికి కారణం ఏంటంటే వడదెబ్బ నుంచి ఎండలో తిరగకూడదు. అండ్ ఏదైనా వడదెబ్బ తగిలింది, కళ్ళు తిరగటం, వాంతులు, వికారం అండ్ బాడీ పెయిన్స్ అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే నీడలోనికి వచ్చి కొద్దిగా తడి బట్టతో స్పాంజింగ్ చేసుకోవటం, కొద్దిగా నీళ్లు తాగటం లాంటివన్నిటి కూడా చేయాలి. ఇది అందరిలో కూడా అవగాహన కలిగించాలి. సో ఆ కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహించడం జరిగింది. అండ్ ఇంకేదైనా సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి వచ్చి తగినటువంటి చికిత్స చేయించుకోవాల్సిందిగా కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. మరి చాలా చక్కటి కార్యక్రమం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు మరి ప్రజారోగ్య పరిరక్షణకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి నెల ఒక కొత్త నినాదాన్ని ప్రజలకు అందిస్తూ దాన్ని పాటించితే అన్ని విధాలా సురక్షితంగా ఉంటుంది అని చెప్పని ప్రజల్లోకి చేరువయ్యే విధంగా అనేక రకాల ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు బీట్ ద హీట్ అంటే ఎండను వేడిని జయించండి. ఎలా జయించాలి? ఎక్కువగా ఎండకి అనవసరంగా ఎక్స్పోజ్ కాకుండా, అంటే ఎండకి సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యి ఆ ప్రాంతంలో మన శరీరంలో ఉన్నటువంటి నీటిని శాతాన్ని మొత్తాన్ని కూడా పోగొట్టుకొని శరీరం ఎండిపోయి డ్రై కండిషన్కి వచ్చి వడదెబ్బ గురి కాకుండా ఆ లక్షణాలు వెంటనే గుర్తించి మరి ఇంటిలో అవకాశం ఉన్నటువంటి పంచదార, ఉప్పు, మరి కాచి చల్లార్చి నీటితోటి ప్రాథమిక చికిత్స తీసుకొని అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కానీ చేరుకొని ఒక క్వాలిఫైడ్ డాక్టర్ గారి చేత ట్రీట్మెంట్ తీసుకొని ప్రాణాలను రక్షించుకోవాలని చెప్పినటువంటి ఈ నినాదాన్ని ప్రజలకు అందజేయటంలో భాగంగా ఈ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ అండ్ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్, డాక్టర్స్ చాలా అద్భుతంగా ఒక ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేషన్ చేసి చూపించారు. మరి ఈ డెమాన్స్ట్రేషను చాలా అర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలగడంలో కృతకృత్యులయ్యారు. మరి దీనన్నింటినీ కూడా ప్రజలు వినియోగించుకొని మరి ప్రభుత్వం అందించేటటువంటి సేవల్ని వినియోగించుకోవాలని చెప్పని మనం చేయటం జరుగుతుందండి.